ఒంగోలు దామచర్ల జనార్దన్ రావు కన్నా కూడా పిఎల్ది పెత్తనం ఎక్కువగా ఉందంట. అంటే ఎలాగైపోద్దంటేనండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చే లోపల పరిస్థితులు నాతో పాటు నువ్వు ఒక 4 రోజులు నా కారులో తిరుగు, తర్వాత నీ మీద చెప్తారు. అంటే వాళ్ళు ఏదైనా పొరపాట్లు అంటే ఏదైనా మాట్లాడటం విధానంలో ఏదైనా ఉంటాయి. నేను 100 సార్లు చెప్తా, వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టండి, కాఫీ ఇవ్వండి. నేను లోపల ఏదైనా మాట్లాడుతున్నా వాళ్ళ కాఫీ ఇచ్చేసి కూర్చోబెట్టండి, మళ్ళీ పిలిపించండి. వాళ్ళు ఏదైనా అర్జీ ఇస్తే అది అవుద్ది అంటే చూడండి, అవ్వదు అనుకుంటే పలానా కాజు వల్ల అవ్వట్లేదు అనేది వాళ్ళకి తెలియపరచండి అనేది కూడా వాళ్ళకి చెప్తా ఉంటా. వీళ్ళు కొన్ని దురుసుగా మాట్లాడేదో లేకపోతే ఇట్లాంటి వాటిల్లో ఏదైనా కొంచెం ఉంటుంది. అది ఒక సైకాలజీ అనమాట. కంటిన్యూగా మనతో తిరిగిన వాళ్ళ మీద ఏదో ఒక బండ వేయాలనేది. ఏదన్నా మీ ద్వారా కానీ లేకపోతే ప్రజల ద్వారా కానీ ఏదైనా కూడా కరప్షన్ కానీ లేకపోతే వాళ్ళు డబ్బులు అడగటం కానీ లేదా ఏదైనా ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టడం కానీ పిఎల్ ద్వారా ఏది వచ్చినా కూడా నాకు తెలియపరచండి, తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. ఏదో ఒకటి మాట్లాడారనేది మాట్లాడకుండా ఏ సమస్య ఏది ఉన్నా కూడా మీరు చెప్పండి నాకు. అందుకే నేను బాక్సులు కూడా పెట్టా. అసలు ఆ బాక్స్ పెట్టాలని ఆలోచన ప్రజావాణి బాక్సులు కూడా అందుకే పెట్టింది. ఎందుకంటే కలవలేని వాళ్ళు, చెప్పుకోలేని వాళ్ళు ఏందనేది. ఇప్పుడు 119 వచ్చినాయి. దానికి అన్నిటికి కూడా కొంతమంది నెంబర్లు ఇచ్చేసి వాళ్ళ సమస్య నాకు పెట్టినవి అన్నీ కూడా ఇమీడియట్గా మెసేజ్ పెట్టాను. ఇమీడియట్గా వాళ్ళకి తెలియపరిచాం, మీది వచ్చింది, అందింది, వితిన్ 48 అవర్స్లో మీకు ఏంటనేది కూడా చెప్తామని చెప్పేసి దానికి ఒక సపరేట్గా 5గురిని పెట్టాం, ఆఫీస్ పెట్టాం. దాన్ని కలెక్ట్ చేయటం, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటం ప్రతి ఒక్కటి ఫైలింగ్ చేస్తున్నాం. కొన్ని ఉద్యోగస్తులు కూడా చేస్తున్న అవినీతి కూడా వచ్చినాయి.